హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మేము మన పుంగనూరులో ఉన్న దావత్ రెస్టారెంట్కి అయితే వచ్చాము. మేమైతే ఆర్డర్ ఏమి ఇచ్చామంటే ఏమి ఇచ్చాం బ్రో? బటర్ కుర్చా, బటర్ నాన్, దాల్, చికెన్ 555, కాజు రైస్ ఒకటి, ఇంకా ఎన్నో తినేస్తాం. ఎందుకంటే మనం తినడానికే పుట్టాము. బిర్యానీ కూడా ఒకటి తినడానికే పుట్టాం గైస్. ఇదేమన్నా అడ్డం ఉంటే పక్కన పెట్టేస్తాం. మా వీడియోలో ఒక బిగ్ అండ్ పెద్ద మనిషిని నేను ఇంట్రడ్యూస్ చేస్తాను, జాకీర్ అన్న. అక్కడ చూడండి, సబ్స్క్రైబర్ కి హాయ్ చెప్పండి. ఆర్డర్ వచ్చేకి లేట్ అవుతుంది, కొంచెం టైం పాస్ చేసుకుందాం. మేము ఏమంటే కాశ్మీర్ ట్రిప్ అయితే వెళ్ళాం గాయస్. అక్కడ హనీమూన్ ప్యాకేజ్ తీసుకొని వచ్చింటారు కపుల్స్. వాళ్ళు ఏం స్టైల్ అంటే మనం ఇక్కడ ఎట్లా యూస్ చేస్తాం, టిష్యూ ఇట్లా మామూలుగా తుడుస్తామో ఏదో చేస్తాం. వాళ్ళు ఎట్లా అంటే ఇట్లా పట్టింది గాయస్, ఇట్లా పట్టుకుంది టిష్యూ, ఇలా మడిచింది. చూస్తానా నేను, మళ్ళీ ఇట్లా మడిచింది, ఇంకొకసారి మళ్ళీ ఇట్లా మడిచింది మధ్యలోకి. అరే ఏం చేస్తానంటే ఇట్లా చూసింది. నేనేమనుకున్నా దీంట్లో ఏమన్నా మంచి స్మెల్ వస్తుందేమో, టిష్యూ అందుకు వాడతారేమో అనుకుని నేను అట్లా చేసి చూస్తే ఏమీ లేదు. అది స్టైల్ అంట. ఏం చేద్దాం, మనకేం తెలుసు స్టైల్ గురించి. మనము కొత్త కదా, మనమంతా కర్చీపులు టవళ్ళు దాంతో తెలుసుకుంటాం. మనమంతా కర్చీపులు టవళ్ళు దాంతో తెలుసుకుంటాం. అంటే ఊరికి కొంచెం కామెడీ ఫన్ చేద్దామని. మీరు తప్పుగా అనుకోద్దండి, నేను మంచోడు ఫ్రెండ్స్, చాలా మంచోడు. సర్వ్ చేసే వాళ్ళు వచ్చి ప్లేట్లు, ఇది ఏమిది దోసకాయ ఇచ్చారు, ఆనియన్ ఇచ్చారు, లెమన్ చిన్న పీస్ ఇచ్చారు గైస్. అయ్యో అది కూడా చారిపోతుంది, పెద్ద లెమన్ ఇల్లు అనుకున్నాను. చూడండి ఎంత బాగా కట్ చేశారు ఇల్లు, వావ్ సూపర్. అయ్యో టిష్యూ మర్చిపోయినా, పెట్టేద్దాం. జాకీర్ అన్న అయితే చూడండి, అన్నం వచ్చారు లేట్ అవుతుందని ఇప్పుడే తినే. మనం కొత్తగా ట్రై చేస్తాం. మేము వచ్చినప్పుడు అంతా లెమన్ ఉన్నింది, ఆనియన్ పైన, కుకుంబర్ పైన, ఇలా అయితే మనము అయితే టేస్ట్ బాగుంటుంది, మీకు కొంచెం పుల్లగా. ఆర్డర్ అయితే వచ్చింది. ఇది వచ్చి ట్రిపుల్ చికెన్. దిఖాओ जी हमारे ऑडियंस को. వావ్, టేస్ట్ అయితే ఫుల్ స్పైసీ. ఇంకా ఉంటే అట్లా నోట్ నుంచి కారిపోతుంది. చూడండి నాకు ఎక్కువ సార్. వావ్, ఇది వచ్చి చికెన్ అనుకునేది, ఇది చికెన్ కాదు, ఎండు మిరపకాయ. దీంట్లో డ్రై ఫ్రూట్ కూడా వేసారు, కాజు పీసెస్. వావ్, వీడియో కోసం ఓవర్ యాక్షన్ చేస్తాను అనుకున్నారు, నిజంగా బాగుంది టేస్ట్. స్పైసీ. ఎలా ఉంది బ్రో? వావ్ సూపర్ గా ఉంది బ్రో. ఎలా ఉంది? సూపర్. అబ్బా, నోరు ఊరిపోతుంది. బాయిలోనే బల్లి పడితే, బల్లి కాదు చికెన్ పడింది ఇక్కడ ప్లేట్ లో. బల్లి కాదు చికెన్ పడింది ఇక్కడ ప్లేట్ లో. ఇది ప్రిపేర్ చేసి నాకు వచ్చింది. తింటా ఉండాలి. ఇప్పుడు పోతామే తెలుదు, ఇప్పుడు పోతామే తెలుదు. కడుపు నిండా తిని. నిజమే కదా బ్రో. కాజు రైస్ వచ్చింది. నెక్స్ట్ వావ్, ఇది చిన్న బకెట్, ఇది నీళ్ళు కాదు, ఇది దాల్ బకెట్ లో ఇచ్చినారు. ఆర్డర్స్ అన్ని వచ్చేసినాయి, అన్ని దంచేద్దాం ఇప్పుడు. బటర్ కుల్చా తిందాం ఫస్ట్. వీళ్ళకి మేమంటే ఎంత లవ్ చూడండి, వాళ్ళే సర్వ్ చేస్తున్నారు. వావ్, భలే నీట్ అండ్ క్లీన్ గా ఉంది. ఫుల్ హైజీన్ అండ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. అందుకే ఎవర్ గ్రీన్ ఉంది దావత్ రెస్టారెంట్ మన పుంగనూరులో. సూపర్ బ్రో.
బాగా బటర్ కూడా నేను చూపిస్తాను. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు రండి బ్రో చేయి పట్టుకున్నా కూడా వదిలేదు సార్. తెలుసు మావా నీవున్నంత జీవల్పు మన ఏరియాలో ఎవ్వరికి లేదు. भैया थोड़ा प्याज दो, भैया थोड़ा प्याज दो, दे दो ना. ఫన్ కి చెప్పాను, ఆనియన్ అనే చెప్దాం అనుకున్నా, మళ్ళీ ఫన్ బాగుంటుంది కదా. ఏం తింటానే ఉంటాయి, అది కూడా జీర్ణం చేయలేదా. ఇంకోటి సమానంగా తినాలి ఫ్రెండ్స్. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ తినేస్తే మళ్ళా సాల కంటే కష్టం. మిగిలితే పర్వాలేదు, ఇంటికి ఎత్తుకొని పోవచ్చు. సాల కంటే తిట్టుకుంటారు, నా కొడుకు తినేసా ఏనా కొడుకుని. దాల్ దాల్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఎలా వేస్తున్నారు అంటే మా లాంగ్వేజ్ లో దాల్ అని, దాల్ అంటే క్యాదాలు, మా క్యాదాలు అందుకని అది దాల్. ఎలా ఉంది బ్రో టేస్ట్? సూపర్ ఉంది. బటర్ కుల్చాకి, ఈ 555 కి, ఈ దాల్ కి మిక్స్ చేసి కొడతా ఉంటే కడుపు కూడా లాగుతా ఉంది. నాకు కావాలని అట్లుంటుంది టేస్ట్. అందుకే బ్రో అట్లుంటది మనతోని. చాలా పడుతున్నాయి మనకి. మనం కూడా అది मेरे सूर सजन घर आया ईद हो गई सब्जी भाई अंडा अरे तेनू ब्रो भैया टिश्यू दे दो, भैया टिश्यू दे दो. మనకి ఎనర్జీ కావాలి ఫస్ట్. ఇవి కాదు తింటే ఇది ఆడ పెట్టేది ఫస్ట్. చూస్తానే కడుపు నిండిపోయిందంటే ఇంక తింటే ఎంత అయిపోతుందో కడుపు. సినిమాలో బ్రహ్మానందంకి కడుపు ఇంత అయిపోతుంది, అట్లా అయిపోతుందేమో మళ్ళా. కేదాలన్నా కేదాలన్నా దాల్తో కేదాలం దాల్తో కేదాలం కేదాలనా डालना डालना वो डालना बस అబ్బా దీనికి అదేం పిక్చర్ స్వామి. మీ ఫ్రెండ్స్ లో కూడా ఇట్లా స్నాప్ తీసి 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 సుస్థ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో షేర్ చేసేయండి. ఏం ఆ స్నాప్లు ప్రశాంతంగా తినేకి వచ్చేది కూడా, ఆ తినే టైంలో కూడా స్నాప్. మొన్న ఒక రోజు ఫ్రైడ్ చికెన్ తినేకి పోయినాం, తినేసినాం, జ్యూస్ ఆర్డర్ ఇచ్చినాం. జ్యూస్ ఒక సిప్ తాగేసినానని 3 రోజులు మాట్లాడలేదు. ఎందుకు అని అడిగితే, ఏమన్నా చెప్తే నిజాలు చెప్పాలి. ఎందుకు అని అడిగితే స్నాప్ తీసేకి అడ్డం అయిపోయినాడు. నువ్వు తాగేసివే, నేను స్నాప్ తీయాలనుకుంటే నువ్వు తాగేసివే అంటాడు. అదేం పిచ్చి సామి, పిచ్చోళ్ళు కూడా అట్లా ఇది చేయరు. లేదో బ్రో నా పెన్నా
అబ్బా టమాటా కాదండి. మా అన్నకి ఏం కావాలంటే ఫ్రెండ్స్ చెప్పండి, ఏం పర్వాలేదు. అయ్యో మా అన్న అయితే जूस पिला दो, थम्स अप दे दो, छोटा वाला ग्लास वाला नको, प्लास्टिक वाला 2 दे दो. वो नहीं पिएगा, उसको सर्दी है ना. हाँ कुछ बिना కొట్టేవాడా లేదమ్మా. అబ్బా రైతా రైతా రైట్ చేద్దాం. బాబు రైతు అంటే పల్లెలో ఉంటాను. మా నాన్న కూడా రైతే. కానీ ఫ్రెండ్స్ జ్యూస్ అయితే వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు. వావ్ వీటి చూడండి, మధ్యలో పట్టుకొని రైతా అంట. రైతు ఊర్లో ఉంటారు. మా నాయన కూడా రైతే అండి. అంటే హిందీలో అది రైతానే చెప్తారు. అయ్యో తెలుగు భాష మర్చిపోతున్నారు. హిందీ పడి ఇంగ్లీషు హిందీ వచ్చేసి తెలుగుని మర్చిపోతున్నారు. మన భాష తెలుగు, సంస్కృతం రాదులే. చూడండి ఫ్రెండ్స్, ఆహా వస్తానట్లే ఏం చేస్తున్నారు చూడండి, మీరే చూడండి. జ్యూస్ తాగుతారా? అందరూ ఇట్లానండి, ఎందుకంటే నేను థమ్స్ అప్ తాగుతాను. ఇట్లానండి ఫ్రెండ్స్. ఆహా కరేపాకు వచ్చేసింది నేను తిన్నా. వద్దు క్రేమా అబ్బా. హాయ్ ఇచ్చాము. डाल ले भाई, अच्छा आता है. अच्छा राइस है। इससे तो ये खा ले तो हजम हो जाता, फिर पेट में दर्द आ जाता है खाए तो. इसमें अलग ठंडा होगा. అవుట్, నేను అవుట్ అయిపోతుంది. ఇది ఎట్లా తినాలో అర్థం కావట్లే. ఇంకా ముందర కూడా పెట్టుకున్నా బ్రో. నాకు సమయ ఎంత ఉంది? అట్లా చేయకూడదు బ్రో. చెప్పినోడు ఫస్ట్ తినాలి. అది వేసుకో సామి. కడుపు నిండిపోయింది ఫ్రెండ్స్. అన్నకు కూడా తేపు వచ్చేసింది. బిర్యానీ ఫ్రెండ్స్. చూడొద్దంటున్నా చూస్తూనే ఉన్నా, తినొద్దంటున్నా తింటూనే ఉన్నా. కాజు రైస్, నా నల్ల జీలకర్ర మొగ్గ, నా నల్ల జీలకర్ర మొగ్గ. రూపాయి కావాలా, రూపాయి పువ్వులు కావాలా. రూపాయి ఫస్ట్ తిందాం. తినే వాళ్ళని చూద్దాం. అబ్బా రైతా हो गया होगा.
అది బయట దొంగనా కొడుకులు అది ఎట్లా తింటారు ఇంత ప్లేట్లు పెట్టుకుంటారు గప్పు 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 తింటా అంటారు. కోడిగుడ్లు 3 కోడిగుడ్లు ఈడవుతి లోపల ఒకటి మనుషులా మన మృగాలరా స్వామి అనిపిస్తుంది. మీరు ఎవరో వేసుకొని తినలేకపోతాను మేము. సరే మా అన్నకి కంఫర్ట్ లేదంట బ్రో. కంఫర్ట్ కదా అయిపోయింది, మనం తినేది కూడా అయిపోయింది. ఆప్తే హాయ్ బస్ మనమైతే తినేది కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే బాయ్ గాయ్స్.